వచ్చే ఎన్నికల్లో మనకు కూడా వస్తుంది. అధికార వైసీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా రాదని చెప్పానా లేదా మీకు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే మనందరం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మనకి బాధ్యత అప్పచెప్పినప్పుడు, మనకి 5 సంవత్సరాలు అధికారాన్ని ఇచ్చినప్పుడు మనం ట్రస్టీలో మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇది మన రాజ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ ఎవరి జాగీర్ కాదు. ఇది 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సంపద. ఇది 5 సంవత్సరాలకు ఎన్నిక కాబడిన మనం ప్రజాప్రతినిధులుగా ప్రజలిచ్చిన అధికారాన్ని మనం బాధ్యతతో చేయగలిగినప్పుడే ప్రజల మన్నన మనం పొందుతామన్న సంగతి కూడా నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యేలు మీరు చేర్చుకున్నారు, అందుకనే దేవుడు స్క్రిప్ట్ రాశాడు. 23 మంది మీరు గెలిచారని చెప్పి వాళ్ళని అసెంబ్లీలో అవమానం చేశారు. 3 ఎంపీలు చేర్చుకున్నారు, అందుకే 3 ఎంపీలు గెలిచారని అవమానం చేశారు. 151లో నేను అనుకున్నాను మొదటి 1 ఉండదు, లాస్ట్ 1 ఉండదు అనుకున్నాను. కానీ మధ్యలో 5 తీసేస్తారని అనుకోలేదు దేవుడు. అందుకని 151లో 5 పోతే 11 మిగిలింది. మీరు జిల్లాలు చూడండి, ఇంకా 4-5 సీట్లు మన వాళ్ళు సరిగ్గా చేసుకోలేక ఓడిపోయారు. ఉమ్మడి చిత్తూరులో 2, ఉమ్మడి కడపలో 3, ఉమ్మడి కర్నూలులో 2, ఉమ్మడి ప్రకాశంలో 2. ఇక పోతే జిల్లాలు ఊడ్చిపెట్టుకుపోయినాయి. నెల్లూరు వాళ్ళు 10 గెలిచారు, మనం 10 గెలిచాం, 1 సీటు వైసీపీకి లేదు. గుంటూరు స్వీప్, నో సీటు వైసీపీ. ఉమ్మడి కృష్ణ, నో సీటు వైసీపీ. ఉమ్మడి వెస్ట్ గోదావరి సీట్ లేదు. ఉమ్మడి ఈస్ట్ గోదావరి సీట్ లేదు. ఉమ్మడి విజయనగరం సీట్ లేదు. ఉమ్మడి శ్రీకాకుళం సీట్ లేదు. 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. 30 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఎవరో పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిమ్మల్ని అరాచకంగా కొట్టారో, మీ బట్టలకు తీసి ఎవరి వీడియోలు తీశారో, మిమ్మల్ని కొడుతూ ఎవరు ఎమ్మెల్యేలకు వీడియోలు చూపెట్టారో అవన్నీ కూడా త్వరలో ముఖ్యమంత్రి గారు సిట్టింగ్గా ఉన్నారు. ఎంక్వైరీకి వస్తారు. ఎంక్వైరీ మీరు చెప్పండి. అందరి మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. మీరు అనుకున్నట్టుగా మీరు మర్చిపోయినా మిమ్మల్ని కాపాడుకోవడంలో నేను మర్చిపోనని మీరు సంయమనం పాటించండి. ఒకళ్ళ పట్ల ఒకళ్ళు మర్యాదగా ప్రవర్తించండి. ఇష్టారాజ్యంగా మాట్లాడదు. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, గౌరవం, ఒకరికొకరు గౌరవం. మీకు ఏ పని కావాలో నాకు చెప్పండి, చేస్తాను. నేనేం చెప్పింది చేయాలి, నువ్వు నా వర్గంలో లేవు కాబట్టి నీకు చేయను అని మీరు మాట్లాడారు. 30 ఏళ్ల మంది రాజకీయాల్లో ఉన్న నాకే వర్గం లేదు, మీకేది వర్గం గ్రామాల్లో? ఒకటే వర్గం, మనందరితో ఒకటే పార్టీ. ఈరోజు మనకి స్క్రిప్ట్ రాస్తే భగవంతుడు ఇంకో స్క్రిప్ట్ రాశాడు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరి చేతులు ఏముండదు. అందుకని ఏది జరగాలో, ఎప్పుడు ఎక్కడ జరగాలో జరుగుతుంది.